వెల్కమ్ టు న్యూస్ ఎరీనా. పొలిటీషియన్ అనగానే జుట్టు తెల్లబడి 60-70 ఏళ్ళున్న ఏజ్డ్ పర్సనాలిటీస్ ఎక్కువగా కనిపిస్తారు. మన దేశంలో అయితే సెంచరీకి దగ్గరున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే అన్నిట్లో సమాన హక్కుల కోసం పోరాడుతున్న మహిళలు పాలిటిక్స్లో కూడా బాగానే జాయిన్ అవుతున్నారు. వీళ్ళు ఒకచోట అని కాకుండా కెనడా, అమెరికా, లెబనాన్, ఇటలీ, మన ఇండియాలో కూడా పాలిటిక్స్కి మంచి గ్లామర్ని తీసుకొస్తున్నారు. అలాంటి మోస్ట్ సెక్సియస్ట్ ఉమెన్ పొలిటీషియన్స్ ఎవరన్నది ఒక లుక్ వేద్దాం. నికోలే మినెట్టి పొలిటీషియన్గా మారిన ఒక డెంటల్ హైజీనిస్ట్ డాక్టర్. ఇటాలియన్ ప్రైమ్ మినిస్టర్ బెర్లుస్కోని పార్టీలో సభ్యురాలు. ఈ మధ్య మినెట్టి చాలా ఫేమస్ అయింది. ఎందుకంటే బెర్లుస్కోని ఇచ్చే ప్రైవేట్ పార్టీలకి అమ్మాయిలను సప్లై చేయడమే కాకుండా చాలా పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకొని తను కూడా పర్ఫామ్ చేసిందట. ఆ పార్టీలోని సెక్సీ ఫోటోలు బయటికి రావడంతో విషయం కాస్త బయటకు వచ్చింది. అంతేకాదు, ప్రధాని ప్రైవేట్ పార్టీలకి కూడా అమ్మాయిలను సప్లై చేసి వాళ్ళతో కలిసి రొమాన్స్ చేసిందన్న ఆరోపణలు వచ్చాయి. నేను డబ్బులు మాత్రమే తీసుకున్నానని, ఎవరితోనూ రొమాన్స్ చేయలేదని చెప్పుకొచ్చింది మినెట్టి. కానీ కోర్టు మాత్రం 3 ఏళ్ల జైలు శిక్ష, పెద్ద మొత్తంలో జరిమానా విధించింది. ఎలీనా కెబీవా 2007 నుండి 2014 మధ్యలో రష్యన్ పార్లమెంట్ డూమాలో పనిచేసిన పొలిటీషియన్స్కి వాళ్ళ పని మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా కష్టంగా ఉండేదట. ఎందుకంటే ఎలీనా కెబీవా లాంటి సెక్సీ ఫిగర్ పక్కన ఉంటే వారికే కాదు ఎవరికైనా కష్టమే. మరి తనది సెక్సీ బాడీ మాత్రమే కాదు, జిమ్నాస్టిక్స్లో ఒలింపిక్ గోల్డ్ మెడలిస్టు కూడా. అలాగే ప్రముఖ మ్యాగజైన్స్ అయిన వోగ్ మ్యాగజైన్లకి కవర్ మోడల్గా కూడా పనిచేసింది. ఎలీనా కోసం పుతిన్ తన వైఫ్ని కూడా వదులుకోవడానికి సిద్ధపడినట్లు అప్పట్లో గట్టి రూమర్సే వినిపించాయి. మరియా రుజారియా కర్ఫాంగా, ఇటాలియన్ బోర్న్ మరియా 40 ఇయర్స్ ఏజ్లో కూడా ఈ లిస్టులో ఎందుకు ఉందో ఒకసారి ఆమెను చూస్తే మీకే అర్థమవుతుంది. పాలిటిక్స్లోకి రాకముందు మరియా కర్ఫాంగా షోగోల్గా, మోడల్గా ఇటాలియన్ టెలివిజన్లో చాలా ఫేమస్. రమ్య ఒరిజినల్ పేరు దివ్య స్పందన. రమ్య తెలుగు, తమిళ్, కన్నడ సినిమాల్లో చాలా పాత్రలు పోషించింది. ఈ కన్నడ బ్యూటీ 2013 బై ఎలక్షన్లో మండ్యా నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి గెలిచింది. అయితే 2014 జనతాదళ్ పార్టీ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది. గుల్పనాగ్ మాజీ మిస్ ఇండియా. ఈ విషయం చెప్పగానే అందరికీ అర్థమయ్యేది గుల్పనాగ్ ఎంతటి అందగత్తో అని. గుల్పనాగ్ చాలా బాలీవుడ్ మూవీస్లో పనిచేసింది. 2014లో ఆమ్ ఆద్మీ పార్టీలో చేరి చండీగఢ్ నుంచి పోటీ చేసింది. అయితే గుల్పనాగ్ని తన గ్లామర్ గెలిపించలేకపోయింది. పనాగ్ కోలోనెల్ శంషేర్ సింగ్ ఫౌండేషన్ అనే NGO స్థాపించింది. జెండర్ ఈక్వాలిటీ, మహిళా విద్య, డిజాస్టర్ మేనేజ్మెంట్ లాంటి విషయాల మీద. డింపుల్ యాదవ్ సమాజ్వాదీ పార్టీ ఎంపీగా పార్లమెంటులో ప్రాతినిధ్యం వహిస్తోంది. డింపుల్ యాదవ్ ఉత్తరప్రదేశ్ సీఎం అఖిలేష్ యాదవ్ భార్య మరియు SP పార్టీ నాయకుడు ములాయం సింగ్ యాదవ్ కోడలు. అఖిలేష్ పెద్దలను ఎదిరించి డింపుల్ని ప్రేమ వివాహం చేసుకున్నాడు. నగ్మా పేరు వింటే 90లోని కుర్రకారు పిచ్చెక్కిపోయేవారు. ముఖ్యంగా తెలుగు, తమిళ్లో తను పోషించిన గ్లామర్ పాత్రలు గుర్తుండిపోయాయి. రాజీవ్ గాంధీ ఇన్స్పిరేషన్తో రాజకీయాల్లోకి వచ్చిన నగ్మా మీరట్ నుండి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓడిపోయారు. 2001లో అప్పటి ఇండియన్ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా నగ్మా గూడ్లుకి క్లీన్ బౌల్ అయ్యాడని, అప్పట్లో వీరిద్దరి మధ్య ఘాటు రొమాన్సే జరిగిందని పుకార్లు షికార్లు చేశాయి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.